సంబంధించిన దేవాది దేవునికి, దైవజనులకు, సంగతులకు, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చీకటి ఎంతమందికి తెలుసు? చీకటి అందరికీ తెలుసు, అవునండి. చీకటిని మనము కావాల్సుకుని తెచ్చుకోకూడదు. లైట్ ఆపితే చాలు చీకటి, అవునా? లైట్ ఆపితే చాలు వెంటనే చీకటి వస్తుంది, అందరికీ తెలుస్తుంది. మరి చీకటిని లైట్లో కాకుండా మరి దేంతో అయినా మనం పారద్రోలగలమా? వెలుగు కాకుండా మరి ఏదైనా దేనితోనైనా సరే చీకటిని పారద్రోలగలమా? పారద్రోల లేము. హల్లెలూయా. ఎందుకు పారద్రోలలేము? చీకటి మాత్రము మనం ఎందుకు వద్దనుకున్నా వస్తుంది. వెలుగును మనం ఎందుకు కావాల్సుకుని వెలిగించాలి అంటే, చాలా మంది జీవితాల్లో అనేకమైన సందర్భాల్లో ఇది నేను చేయకూడదు 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 అనుకుంటూనే అదే చేస్తూ ఉంటాము మనకి తెలియకుండానే. ఇది చేయాలి అని అనుకున్నది మాత్రము చేయలేకపోతాము కొన్ని పరిస్థితుల్లో. పనుల ద్వారా కావచ్చు, ఆరోగ్య రీత్యా, ఏదైనా సరే మనం చేయాల్సిన పని ఏంటంటే, చీకటి మన మీదకి ఆవరిస్తున్న సమయంలో కూడా మనలో ఉన్న వెలుగును వెలిగించాలి. వెతికి హల్లెలూయా చెప్తారా? అర్థమైన వాళ్ళు మాత్రమే చెప్పండి హల్లెలూయా. మనందరికీ తెలిసిన వాక్యం ఏంటండి? నీలో ఉన్నవాడు మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. అందరూ చెప్పట్లే, కొంతమంది లేరు దేవుడు, రైట్? ఒకవేళ మీలో ఉన్నాడు లేదు ఒకసారి గట్టిగా చెప్తామా? నాలో ఉన్నవాడు, గట్టిగా చెప్పాలి, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఒక వాక్యం నాకు చాలా ఇష్టం అండి. మా దైవజనులు విజయ్ కుమార్ అయ్య గారు, మీ తండ్రి చెప్తా ఉంటారు, తక్కువ ప్రార్థన తక్కువ శక్తి, ఎక్కువ శక్తి, తక్కువ శక్తి, ఎక్కువ ప్రార్థన లేదు ప్రార్థన. ఈ ఫార్ములా ఫాలో అయితే చాలు, ఈ విశ్వాసం ఇంకో రకంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక విషయం తెలుసా? యుద్ధంలో పారిపోతే అది మనకు అపజయాన్ని తెస్తుంది. నీ దగ్గర కత్తి లేకపోయినా, స్వాడ్ లేకపోయినా, ఒక ఆర్మర్ ప్రొటెక్షన్ లేకపోయినా సరే అపజయాన్ని ఇస్తుంది. అదే ఆత్మీయ స్థితిలో నీవు పారిపోయినట్లయితే దేని నుంచి పారిపోవాలి? చీకటి, పాపం నుండి నీవు పారిపోవాలి. హల్లెలూయా. కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 28వ వచనం మనం చదివినట్లయితే, కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 28వ వచనము, నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా, చీకటిని నాకు వెలుగుగా చేయము. వెలుగైన దేవా యెహోవా, నీ వెలుగును నాకు దయచేయము ప్రభువా అని దావీదు భక్తుడు అడుగుచున్నాడట. దావీదు మహారాజు అయినప్పుడు ఎందుకు ఆయనకు వెలుగు కావాలి? దీపాలతో, లాంతర్లతో, తన దగ్గర ఉన్న మంత్రులతో, సేనతో చెప్పి వెలుగును తెచ్చుకోవచ్చు కదా. కానీ దేవుడి దగ్గర అడుగుతున్నాడు, మొదలెడుతున్నాడు ఏమన్నా తెలుసా? నా దీపమును వెలిగించువాడవు నీవే, నాలో ఉన్న చీకటిని త్రోసివేయవాడవు నీవే, నాలో ఉన్న అతిక్రమము తీసివాడవు నీవే, నాలో ఉన్న పాపము తీయవాడవు నీవే, నాలో ఉన్న అతిక్రమము, నాలో ఉన్న శాపము, నాలో ఉన్న వ్యర్థమైనది ప్రతిదీ తీయవాడవు నీవే అని ప్రార్థిస్తున్నాడంట దావీదు మహాభక్తుడు. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తాం ఏమో తెలుసా? నేను మట్టిని, నేను ధూళిని. ఒకానొక సమయంలో, హల్లెలూయా, ఇప్పుడు నీవు పరిశుద్ధుడవు, దేవుని యొక్క కను దృష్టిలో నీవు శ్రేష్టమైన వాడు. గట్టిగా హల్లెలూయా చెప్తామా? నువ్వు ఏ మాత్రము పనికి మాలినవాడు కాదు, దేవుడు నీకు శ్రేష్టమైన వాడిగా నిలబెట్టాడు. హల్లెలూయా. యుద్ధంలో పోరాడితే విజయము, అదే యుద్ధంలో పారిపోతే అపజయము. కానీ ఆత్మీయ పోరాటంలో నీవు పారిపోవాలంట,
ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాము. యోసేపు ఎంతమందికి తెలుసండి? జోసఫ్, యోసేపు స్టోరీ ఎంతమందికి తెలుసు? ఆ యొక్క స్త్రీ ఉచ్చి వేసేసింది. ఎలాగైనా ఇతనితో నేను పాపము చేయాలి, వీడు నాతో పాపము చేయాలి అని చెప్పి ఎలాగైనా సరే ఉచ్చి వేసింది. ఇంట్లో అందరినీ ఖాళీ చేసింది. ఆ యవనస్తుడు, ఆ స్త్రీ ఉన్నారు. యవన కాలంలో యవనేచ్చుల్లో పడిపోతా ఉంటారు యవనస్తులు. యవన కాలంలో యవనిచ్చుల్లో పడిపోతా ఉంటారు, చీకటిలో పడిపోతా ఉంటారు, సాతాను వేసే ఉచ్చులో పడిపోతా ఉంటారు. జాగ్రత్త, ఎవరి మృగుదనాన్ని గర్జించు సింహం వల్లే తిరుగులాడుచు ఉన్నదంటారు సాతాను. ఏమి చెప్తున్నాము మన క్రైస్తవ యవనస్తులకు? జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. యోసేపు ప్రార్థించుకుంటున్నాడంట, ప్రభువా నాకు నిగ్రహం కాదు నైనా, నేను ఎవరి కాలంలో ఉన్నాను, ఒకవేళ నేను పాపంలో పడిపోతానేమో, నన్ను ఇక్కడ నుంచి కాపాడు ప్రభువా. నేను పారిపోవాలనుకుంటున్నానని పారిపోయాడు పాపం నుండి. ఒకవేళ అక్కడ ఉన్నట్లయితే అతనికి నిగ్రహం ఉండదు. నేను బలహీన ప్రభువా, నన్ను బలంతో నింపు అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు వెంటనే ఒక ఆలోచన చెప్పాడు, ఇక్కడ నుండి పారిపో. అక్కడ పాపము జరుగుతుందని తెలిసి కూడా నీవు అదే పాపంలో నీవు అడుగు పెడుతున్నావేమో. అక్కడ పాపము జరుగుతుంది అని తెలిసి కూడా అదే మార్గంలో నువ్వు వెళ్తున్నావేమో. ఇది పాపము అని తెలిసి కూడా నువ్వు పాపాన్నే ప్రేరేపిస్తూ చూస్తున్నావేమో. కన్నులారా జాగ్రత్త, పాపానికి జీతం మరణం. ఆలోచించు ప్రియ సంగమా, ఈ లోకము తగ్గేదే లేదని చెప్తుంది, కానీ దేవుడు అంటున్నాడు తగ్గించుకో. హల్లెలూయా. మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనము, తన్ను తాను హెచ్చరించుకునేవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును. ఈ లోకం చెప్తుంది తగ్గేదే లేదు, కానీ దేవుని వాక్యం చెప్తుంది నీవు తగ్గించుకో. హల్లెలూయా. నీవు దేవుని క్రైస్తవుడిగా, నిజమైన క్రైస్తవుడిగా నీవు జీవించగలిగినట్లయితే తగ్గించుకుంటావు. ఈ జీవితంలో తగ్గించుకుంటావు, పాపం దగ్గర నుండి తగ్గించుకుంటావు, సీరియల్ దగ్గర నుండి తగ్గించుకుంటావు, సినిమాల దగ్గర నుండి తగ్గించుకుంటావు, ఫోన్ కాల్స్. ఎవరితో మాట్లాడుతున్నావు? మనుషులకు తెలియకపోవచ్చు, నీ భార్యకు తెలియకపోవచ్చు, నీ భర్తకు తెలియకపోవచ్చు ఎవరితో మాట్లాడుతున్నావో. జాగ్రత్త, జాగ్రత్త. దేవుడు వింటున్నాడు. రహస్యమందు చేస్తున్న పాపంలో కూడా ఆ రోజు దావీదు భక్తుడిని ఎవరు చూడట్లేదు అనుకున్నాడు. శాపములు తెచ్చుకున్నాడు, శాపములు తెచ్చుకున్నాడు. అంగలార్చాడు కానీ ఉపయోగం లేదు. సంవత్సరం వెంబడి సంవత్సరం సంతానము లేదు. అటువంటి శాపములు తెచ్చుకోవద్దు ప్రియ విశ్వాసి. లోకము చెప్తుంది నిన్ను తగ్గద్దు, నీ భర్త దగ్గర తగ్గద్దు, నీ భార్య దగ్గర తగ్గద్దు, నీ పిల్లల దగ్గర తగ్గద్దు, నీ యజమాని దగ్గర తగ్గద్దు అని చెప్తుందేమో. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. తగ్గించుకున్నావా హెచ్చించబడతావు, హెచ్చించుకున్నావా కూలిపోతావు. కూలిపోయే పరిస్థితుల్లోకి దేవుడు నిన్ను రావాలని ఆశపడడు. ఆయన నిన్ను ఎన్నడూ హెచ్చించడానికి ఆయన భూలోకానికి దిగి వచ్చాడు. గట్టిగా హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 21వ వచనము, కీడు పాపములను తరుమును. చాలండి, చాలండి. కీడు ఏం చేస్తుందంట? పాపములను తరుముద్ది. మరో 30వ వచనం చదువుతాం చూడండి. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనం. 23వ వచనం, మీ పాపము మిమ్మును పట్టుకొనును, మీ పాపం మిమ్మును పట్టుకొనును. మన పాపం ఏం చేస్తుందంట? మనల్ని పట్టుకుంటుందంట. నువ్వు చర్చికి వెళ్తున్నావేమో, నీ కాళ్ళు అడుగుంటది. ఎలాగో ఉపవాస గుడికి వెళ్తున్నావేమో, వెంటనే మంచి సీరియల్ వస్తుంది. మన దరిద్రం ఏంటంటే అయిపోయిన సీరియల్లే మళ్ళీ ఆడుతున్నారంట. రేకులు నవ్వద్దంటే ఎవరు చూస్తున్నట్టే. చూసారా అపవాది ఏం చేస్తున్నాడంటే అయిపోయినవి కళ్ళకు తిరిగి చూపిస్తున్నాడు. నీ కళ్ళకు ఏది ఆకర్షమైనదో, నీ కళ్ళకు ఏది ప్రియమైనదో, నీ మనసుకు ఏది దగ్గరగా ఉంటుందో వాటినే నీ ఎదురుగా చూపిస్తా ఉంటాడు. మన పాపములు మనల్ని ఏం చేస్తాయంట? మనలను పట్టుకుంటుందంట.
ఏ పరిస్థితుల్లో ఉన్నాం ఒక్కసారి ఆలోచించు ప్రియ సంగమా, ప్రియ సహోదరి సహోదరుడా. పాపం నుంచి దూరముగా పోయామా, మనకు నిత్య పరలోకము, మనకి నిత్య జీవము దేవుడిస్తాడు. హల్లెలూయా. పాపమును ప్రేమించినట్లయితే దాని జీతము మరణం. మరొక విషయము మనం చదువుకుందామండి, సామెతల గ్రంథము. మనం పాపం ఏం చేస్తుందో మరొకసారి చదువుకుందాం. చూడండి, సామెతల గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనంలో, దుష్టుని దోషములు వారిని చిక్కులు పెట్టను, వారు తన పాపశాపము వలన బంధింపబడను. ఏంటండి? దుష్టుని దోషములు వారిని చిక్కులో పెట్టుకుంటారు. చిక్కుల్లో పడిపోతున్నామండి. అమ్మగారండి, ఈ చిక్కు సమస్య వదులుతలేదండి. ఎందుకు వదలలేదండి? వెనకాల ఏం ప్రేరేపిస్తున్నామండి? పాపంలో ఉంటే చిక్కులు రాకపోతే ఏమొస్తాయి? సన్నిధికి దూరం అయిపోతాడు. అమ్మా సన్నిధికి రండి, అయ్యా సన్నిధికి రండి. ఉదయకాల ప్రార్థన, శనివారము సిద్ధపాటు ప్రార్థన, శుక్రవారం ఉపవాస కూడిక, ఆదివారము పునరుద్ధరణ, ఆదివారం ఆరాధన, సండే స్కూల్. ఇన్ని జరుగుతున్నాయి కదా, మరి సన్నిధికి సమీపముగా ఉంటూ భయభక్తులు లేకపోతే పాపమే మనలో విజృంభిస్తుంది. ఎందుకయ్యా ఈ శాపంలో పోవట్లేదు? ఎందుకయ్యా ఈ నష్టము పోవట్లేదు? నేను బిజినెస్ చేస్తానండి, నష్టమే. ఇదిగో నేను వ్యాపారం చేస్తున్నాను, నష్టమే కనబడుతుంది. ఇదిగో నేను పనిలో వెళ్తున్నాను, నాకు ఏది చేతికి రావట్లేదు. ఇదిగో నేను ఎంతో కష్టపడుతున్నాను, కానీ నా పిల్లలకు నేను ఏమీ చేయలేకపోతున్నాను. ఆలోచన కలిగి ఉన్నావా? జాగ్రత్త. ఏదో విషయంలో నీవు వెనకబడి ఉన్నావు. అది నీ పాపం అయితే ఇదే మంచి సమయము. ఎవరికి తెలియదు కదా నీవు అనుకోవద్దు. చీకటి ఆవరిస్తా ఉన్నది. ఈ లోకమంతా చీకటితో నింపబడి ఉన్నది. మొదటిసారి దేవుని యొక్క కృప మన ఎడలో ఉన్నది కాబట్టి, ఆయన ప్రేమ మన ఎడలో ఉన్నది కాబట్టి, ఈ భూలోకమంతా పాపము చేసినది కాబట్టి, ఆ లోకమందున్న దేవుడు మహిమ రూపుడై మానవ రూపము ధరించి మన కొరకు ఆయన యొక్క శిరస్సు మొదలుకొని అది పాదం వరకు చీల్చబడి, రక్తము చిందించబడి, ఆయన ప్రాణమును మన కొరకు త్యాగం చేసి ఉన్నాడు. రెండవసారి రాబోతా ఉన్నాడు. హల్లెలూయా. నరకం ఉన్నది అని చాలా మంది పెద్ద పట్టించుకోరు. పరలోకం కోసం ఆలోచిస్తూ ఉంటారు. మంచిదే, కాదనట్లేదు. పరలోకం ఉన్నదని ఎంతమంది నమ్ముతున్నారు? పరలోకం ఉన్నది, మోక్ష మార్గం ఉన్నది అని ఎంతమంది నమ్ముతున్నారు? కొంతమంది నమ్మట్లా, అందరూ నమ్ముతున్నారు. హల్లెలూయా. నరకం ఉన్నదని ఎంతమంది నమ్ముతున్నారు? మీకు విషయం తెలుసా? చాలా మంది దైవజనులు సైతము పాపం అనే గుచ్చులో పడిపోతా ఉన్నారు నోవేడేస్, ప్రస్తుత కాలంలో. హల్లెలూయా. జ్ఞానులను, శాస్త్రవేత్తలను, గొప్ప గొప్ప టాలెంటెడ్ పర్సన్స్ ని, కొన్ని వేల మందికి బాప్తిస్మం ఇచ్చిన దైవజనులే సాతాను అలా ఉచ్చులో వేసుకుంటుంది. హల్లెలూయా. మరి మనం ఏ పాటలో అంటారు? సాతాను గడి బలిలో ఎవరు పడద్దు, వారి యొక్క మొలలో ఎవరు పడద్దు. యేసుక్రీస్తు ప్రభువానే ఒకనొక రోజున శోధించడానికి సిద్ధపడింది. శోధించాలని అనుకుంది, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తుందో తెలుసా? ఆయన పాదముల కింద శీఘ్రముగా చెందకపోయాడు. గట్టిగా హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. అలానాడు ఆయన కూడా మనిషి రూపంలోనే ఉన్నాడు, కానీ ఆయనలో పరిశుద్ధాత్మ ఉన్నది. పాపమును జయించాలంటే నీలో పరిశుద్ధాత్మ ఉండాలి. ఒకసారి చదవండి, 3వ సామెతల గ్రంథం 5:22. దుష్టుని దోషముల వలన ఏంటంటే వాడిని ఏం చేస్తాడంట? చిక్కుల్లో పెడతాడంట. తన పాప శాపములు ఏంటండి? పాప శాపములు. నువ్వు ఇలా అయిపోతారా? నువ్వు అలాగైపోతావు. క్రైస్తవులే శాపాలు పెట్టేది సగం వరకు. నిజమైన క్రైస్తవుడు శాపములు పెట్టడు. నిజమైన క్రైస్తవుడు మూఢ నమ్మకాలతో ఉండడు. నిజమైన క్రైస్తవుడు నేను అమ్మకు చెల్లించాలని ఎవరు అనడు. ఒకవేళ నీవు నిజముగా క్రైస్తవులు ఇప్పుడు ఉన్నట్లయితే విజయ వీరుడుగా
దేవుడి కోసం పోరాడతావు. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 2వ వచనం. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు పరిచయం. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా అని పాట పాడేదే. ఆరాధన నీకే యేసయ్యా అని పాట పాడవు కదా. మరి ఎంతమందికి దేవుని యొక్క దర్శనం కలుగుతుంది? ఇంకా నీకు దర్శనం కలగలేదు అంటే, ఆయన ముఖము మరుగుపరచబడి ఉన్నదంటే దానికి కారణం ఏంటంటే ఒక్కసారి చదవండి. మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరచెను. నేను పాపం చేయట్లేదని ఎవరు చెప్పదు. పాపముకు దూరముగా ఉన్నాను అని ఎంతమంది అయితే బల్ల బుద్ధి చెప్పగలుగుతారో ఆయన కుడి పార్శ్వాన కూర్చుంటారో. ఇప్పుడే రాకడ సమయం వస్తే గట్టిగా హల్లెలూయా. నమ్ముటని మొదలైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మేవా యేసుక్రీస్తు ప్రభువాన్ని? నమ్మవా యేసుక్రీస్తు ప్రభువాన్ని నీ సొంత రక్షకులుగా? చాలా మంది చెప్తారయ్యా, ఈ రోజు నుంచి నేను సన్నిధికి వచ్చేస్తానయ్యా, అయ్యా ఈ రోజు నుంచి నేను రోజు పాట పాడేస్తానయ్యా, అయ్యా ఈ రోజు నుంచి నేను రోజు పాట చదివేస్తానయ్యా. మరి ఏదయ్యా, ఏదమ్మా? మరి వాక్యం ఏది? మరి ప్రార్థన ఏది? ఆయన ముఖమును ఇంకా నువ్వు చూడలేకపోతున్నావు అంటే, ఆయన ముఖ దర్శనం ఇంకా నీకు కలగలేదంటే, ఇంకా నీలో పాపము అనే ముసుగు ఉన్నది. హల్లెలూయా. పాపం అనే ముసుగు ఎప్పుడైతే తొలగించబడుతుందో ఆయన ముఖ దర్శనము, ఆయన కాంతి ప్రభావము నీ ముఖములో తేజస్సు వలె కనబడుతుంది. గట్టిగా హల్లెలూయా. చివరిగా యెషయా గ్రంథము 48వ అధ్యాయము 22వ వచనము. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా అమ్మగారిని హృదయం అంతా గలిబిలితో నింపబడిపోయిందండి. తమ్ముడు ప్రార్థన చేయడం ఇంట్లో అసలు మనశ్శాంతి లేదు. తమ్ముడు ప్రార్థన చేయడం మా ఆయన ఎందుకు తిడుతున్నాడో తెలియట్లేదు. అమ్మ ప్రార్థన చేయండి, ఇంట్లో అసలు నెమ్మది లేదు. నా బిడ్డలు నా మాట వినట్లేదు. ఎందుకండి? దుష్టులకు నెమ్మది ఉండదని ఎవరు చెప్తున్నారు? మనుషులు కాదు చెప్పేది. ఎవరు చెప్తున్నారు? ఒకసారి చదవండి. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చును. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా ప్రియ సంగమా? దుష్టుడిగా ఉండదు. ఆయన ప్రేమ నీకు చూపిస్తున్నాడంటే మన గొప్పతనం కాదు, మనకున్న ఆస్తిపాస్తులు కాదు, మనకున్న పేరు ప్రఖ్యాతలు కాదు. ఆయన మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు అంటే ఆయన ప్రేమమయుడు. హల్లెలూయా. ఆయన దయామయుడు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు. హల్లెలూయా. ఆయన కరుణామయుడు. హల్లెలూయా. ఆయన దయాళుడు. హల్లెలూయా. నిద్రపోతున్నారు గట్టిగా హల్లెలూయా. పాపమునకు జీతం మరణం. మరణము నీకు సంభవించకుండా దేవుడు వివేద దూతలను నీకు ఒక సెక్యూరిటీగా ప్రొటెక్ట్ చేయడానికి దేవుడు నీకు ఆజ్ఞాపించి ఉన్నాడు. కీర్తనలు 91వ అధ్యాయము 10వ వచనం. ఏ అపాయము నీ గుడారము సమీపించదు. ఇంకా బైబిల్ తిరగేస్తున్నారు ఎందుకని నోటి అంతస్తు వచ్చారు వాక్యం. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. ఎవరు చెప్తున్నారండి ఈ వాక్యాలు? ఎవరు చెప్తున్నారు ఈ వాక్యాలు? పరిశుద్ధాత్మ దేవుడే మనతో బోధిస్తా ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్దామా? ఇంకా నీ ఇంటికి శాపం ఏర్పాటు చేస్తున్నట్లయితే, ఇంకా నీ గృహంలో పాపము ఏర్పాటు చేస్తున్నట్లయితే, ఇంకా నీ గృహంలో చీకటి ఏర్పాటు చేస్తున్నట్లయితే, ఇంకా నీ గృహంలో సమాధానం లేకుండా సాతానుగాడు ఉచ్చి వేస్తూ ఉంటుంటే జాగ్రత్త. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళు. ఇంటికి వచ్చే వరకు ఆయన క్షేమం నీతో ఉంటుంది. గట్టిగా హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటేనే నువ్వు బయట కూడా ప్రార్థన చేయగలుగుతావు. హల్లెలూయా.
ఇంట్లో ప్రార్థన లేకుండా నువ్వు బయట ప్రార్థన చేస్తే అది వ్యర్థము. ఇంటి దగ్గర ప్రార్థన చేయాలి. ఫస్ట్ కుటుంబ ప్రార్థన ఎంతో ప్రాముఖ్యము. కుటుంబ ప్రార్థన ఉంటుందా? కుటుంబ ప్రార్థన ఉంటుందా? ఎంతమంది కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారు? మీ భార్య, మీ భర్త, మీ బిడ్డలు అందరూ కూర్చొని ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు? ఎన్ని సంవత్సరాలు అయింది మీరు బాప్తిజం తీసుకుని? ఎప్పటి నుంచి బోధిస్తా ఉన్నారు ఆత్మీయతల్ని? ఇంకా మన గృహంలో కుటుంబ ప్రార్థన చేసుకోవడానికి సమయం లేదా? ఏమండి, సాటర్డే సండేస్ అయితే చాలు, మంచి సినిమాలు వేస్తున్నారు కదా, చూస్తున్నారా? వాటికి మాత్రం అందరూ మంచిగా ప్లేట్లన్నీ ఎదురుగా పెట్టుకుని అందరూ కలిసి చూస్తారు కదా. మరి దేవుని సన్నిధిలో అందరూ కలిసి ప్రార్థన చేసుకోలేదా? జీవం ఇచ్చిన దేవునికి నీ జీవితాన్ని అర్పించలేవా? అది మాత్రము 2వ అధ్యాయము 7వ వచనము. దేవుడైన యెహోవా నేల వంటిని తీసుకొని వారి నాసికారంలో జీవవాయువు ఊదుగా నరుడు జీవాత్మాయను వారి నాసికారంలో జీవవాయువు ఊదితేనే ఈరోజు నీవు సజీవుడుగా ఉన్నావు. ఆయన జీవము నీలో లేకపోతే నీ జీవితం ఏ పాటిది? నీ ప్రాణం ఏ పాటిది? ఒకసారి ఆలోచించావా? ఈ రోజు వీగులు వీగుతున్నావేమో, జాగ్రత్త. ఒకరోజు రోజున సాతాను నిన్ను పాతాళంలోకి త్రోసి వాడు కూడా నమ్ముతాడు. ఆ రోజు తెచ్చుకున్నామంటే లెక్క చెప్పాలి. జాగ్రత్త. ఆ రోజు వరకు రావద్దని దేవుడు ప్రేమమయుడై కరుణామయుడై ఆయన ప్రాణాన్ని నీ కోసం అర్పించాడు. జాగ్రత్త. నీ ప్రాణము దేవుడు ఎంతో వెలకట్టి ఉన్నాడు. విలువలేని జీవితంలో దేవుడు వెలకట్టి ఆయన ఎంతో శ్రేష్ఠుడుగా మనందరినీ మార్చి ఉన్నాడు. జాగ్రత్త. కష్టం వచ్చినప్పుడు కాదు దేవుని సన్నిధి, నష్టం వచ్చినప్పుడు కాదు దేవుని సన్నిధి, అనారోగ్యం వచ్చినప్పుడు కాదు దేవుని సన్నిధి, బాధలో ఉన్నప్పుడు సన్నిధి కాదు, గొడవపడినప్పుడు సన్నిధి కాదు. నువ్వు సంతోషముగా ఉన్నా, బాధగా ఉన్నా, నష్టంలో ఉన్నా, ఏ విషయంలో నువ్వు వెనకబడి ఉన్నా సరే నువ్వు దేవుని సన్నిధిలో అడుగుపెట్టు. దీర్ఘశాంతము దేవుని కలుగజేస్తాడు. హల్లెలూయా. ఆయన సన్నిధిలో సంతోషం, ఆయన సన్నిధిలో విడుదల, ఆయన సన్నిధిలో ఆరోగ్యం, ఆయన సన్నిధిలో మనకి భవిష్యత్తు ఉన్నది. కాబట్టి ప్రియ సంగమా, పాపము నుండి దూరముగా ఉంటాము. దుష్టులకు పాపము దగ్గరగా ఉంటుందంట. మరి నువ్వు దుష్టుడిగా ఉన్నావా, లేకపోతే దేవుని యందు ప్రతిష్ఠ చేయబడిన ప్రియ సంగముగా నిలబడి ఉన్నావా? ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకో. ఈ లోకం అంటది నిన్ను తగ్గదు అని. ఈ లోకం తగ్గేదే లేదంటది. కానీ నువ్వు తగ్గించుకో, నీ జీవితం హెచ్చించబడుతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు నాకెట్లే అని నువ్వు హెచ్చించుకుంటే జాగ్రత్త, జాగ్రత్త. ఏ రోజున కూలిపోతామో ఎవరికి తెలియదు. జాగ్రత్త. పరలోకం ఉన్నదని ఎంత గట్టిగా నమ్ముతున్నావో నరకము కూడా ఉన్నది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. ఆషామాషి కాదు క్రైస్తవం అంటే. క్రైస్తవం అంటే ఆషామాషి కాదండి. దేవుడు ప్రేమమయుడే, అలాగే న్యాయవంతుడు కూడా. ఆయన ప్రేమమయుడే కానీ న్యాయవంతుడు. ఒక స్టోరీ చెప్పి ఈ యొక్క వాక్యమును నేను క్లోజ్ చేస్తాను. ఒక రాజు ఉన్నాడంట. ఒక యుద్ధానికి వెళ్తున్నారు. యుద్ధానికి వెళ్లే ముందుగా ఎడారిలో గుడారాలు వేసుకుని వారు మాట కాస్తుంటారు, అవునా? అయితే ఒక సైనికుడు వచ్చి, అయ్యా, ఒక దుర్వార్త, మన యొక్క సమూహంలో ఎవరో దొంగ ఉన్నాడు. ఆ దొంగ ఆహారం అంతా తీసుకెళ్ళిపోతున్నాడు. సైన్యములకు ఆహారం లేకపోతే వారు రేపు ఎలా యుద్ధం చేయగలుగుతారు? అపవాది వచ్చినప్పుడు, ఎనిమీస్ వచ్చినప్పుడు, శత్రువులు వచ్చినప్పుడు వారు ఎలా ఖడ్గము దూస్తారయ్యా? అయ్యా, ఏదో ఆలోచించండి అంటే వెళ్ళి వెంటనే ఆ దొంగని ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు వెంటనే పట్టుకురండి అన్నాడు. పట్టుకున్న వెంటనే మొత్తం పడవలు వేయాలి అని ఒక రూల్ పెట్టేశాడు. ఓకే, మంచిది. వెంటనే సైన్యం అంతా ఎలర్ట్ అయింది. ఎవరైతే దొంగతనం చేస్తున్నారో వారికి తెలిసిపోయింది. వెంటనే రాజు దగ్గరికి వచ్చి అంటున్నాడు, అయ్యా, ఒక మంచి న్యూస్ ఉంది, ఒక చెడ్డ వార్త ఉన్నది. ఫస్ట్ మనం ఏం కోరుకుంటాం? మంచి వార్త కోరుకుంటాం, అవునా? ఎవరైనా వచ్చి మన దగ్గరికి, అయ్యా, ఒక గుడ్ న్యూస్ ఉంది, బ్యాడ్ న్యూస్ ఉంది అంటే మనం ఏం కోరుకుంటాం?
కంపల్సరీగా తప్పనిసరిగా గుడ్ న్యూసే కోరుకుంటాం, మంచి వార్తే కోరుకుంటాం. ఎందుకంటే మనకు మంచి కావాలి. హల్లెలూయా. ఆ రాజు కూడా అన్నాడంట, మంచి ఏంటో చెప్పండి, మంచి వార్త. ఆ వార్త ఏంటంటే దొంగ దొరికేశాడు. అయ్యో దొంగ దొరికేస్తే ఇంక చెడు వార్త ఏముంటది అని అనుకున్నాడు. వెంటనే చెడు వార్త ఏంటగా అన్నాడు. చెడు వార్త ఏంటంటే ఆ దొంగ మీ అమ్మగారే. ఇప్పుడు వెనక్కి వెళ్ళలేడు, ముందుకి వెళ్ళలేడు. ముందుకు వెళ్తే తల్లి ఉన్నది, వెనక్కి వెళ్తే న్యాయమును కాలుతో తల్లి వాడు అయిపోతాడు. ఏం చేయాలి? ఎటువంటి పరిస్థితి? మీరైతే ఏం చేస్తారు? కన్న తల్లిని కొండ దెబ్బలకి ఇచ్చేస్తామా, లేకపోతే సర్లే ఏదోటి మా అమ్మగారే కదా అని వదిలేస్తామా? చెప్పాలి. ఏం చేస్తారు? ఆ రాజు చాలా తెలివిగా, ఎవరైనా పర్లేదు వెంటనే దాన్ని కట్టండి, కొండ శిక్ష వేయండి అన్నాడు. అక్కడ రాజు ఏం చేస్తున్నాడు? న్యాయమును గెలిపిస్తున్నాడు. మంచిది. మరి రాజుగారికి తల్లి మీద ప్రేమ లేదా? అక్కడ సైన్యాధిపతి కొండ తీస్తున్నాడు శిక్షించడానికి. గట్టిగా వేసే లోపే ఆగో, తాను తప్పు చేసింది కాబట్టి ప్రాయశ్చిత్తము, శిక్ష. ఆ శిక్ష నేను భరిస్తాను, నా తల్లి కాబట్టి అని నేను వెంటనే వస్త్రములు విప్పి, ఆ రాజు వస్త్రములు ప్రక్కన పెట్టుకుని ఆ తల్లి ఉన్న ప్లేస్ లో ఆయన శిక్షను అనుభవించాడు. ఆ 100 కోట్ల దెబ్బలు. ఇక్కడ మనకేం కనపడుతుంది? ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. రాజు న్యాయమును జరిగించాడు, ప్రేమను కూడా జరిగించాడు, కనపరిచాడు. తన తల్లి ఎదుట తన తల్లి చేసిన ఆ పాపమునకు ప్రాయశ్చిత్తముగా రాజు ఆ శిక్షను ధరించాడు. అదే రీతిగా తప్పు చేసినందుకు శిక్షను అమలు చేశాడు. న్యాయము గెలిచింది, ప్రేమ గెలిచింది. ఎలా మామూలుగా దేవుడు కూడా అంతే. మన యొక్క పాపము నిమిత్తము తన కన్న కుమారుడైన, తన ప్రియ కుమారుడైన, తన శ్రేష్టమైన పరిశుద్ధ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని మన కొరకు ఈ భూమి మీద ఏదించేలా చేసి, మానవ రూపాన్ని ధరింప చేసి, మన పాపముల నిమిత్తము క్రయధనముగా ఆయనను అర్పించాడు. ఆయన ప్రేమమయుడు, న్యాయవంతుడు. మన మీద ఏది లేదు కదా అని నీవు అనుకోవచ్చు. నీ కొరకు ఆయన క్రయధనము చెల్లించాడు. కృతజ్ఞత ఉన్నట్లయితే తల ఉంచు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, దయామయుడా, సాత్వికుడా, నెమ్మదస్తుడా, సమాధానపరచుడా, పరిశుద్ధుడా, నా ప్రియ యేసయ్యా, ఏమో పాపము నుండి దూరముగా ఉండుటకు నీవు ఎంతో కష్టపడి, అయ్యా నీవు ఎంతో అవమానాలు పొందుకొని, నిందలు సహించి, ప్రక్కకు బల్లెకు పోటు, తన ఉన్న కిరీటము తన శరీరాల వరకు నీ శరీరము చీల్చబడి, ఆఖరి రక్తపు బొట్టు వరకు మా కొరకు నీ శిలువ యాగములో నీ రక్తాన్ని చిందించి మమ్మల్ని ప్రోక్షించిన దేవా, నీకేమా స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ సమయంలో ప్రభువా, మేము దుష్టుల వలె కాక నిన్ను ప్రేమించువారిగా, నీ ప్రేమలో పాల్గొన్న పునాదుల వలె నువ్వు ద్రాక్షవల్లి ఉండగా తీగలుగా మమ్మల్ని నిలబెట్టు ప్రభువా అని ప్రార్థించిన ప్రతి ఒక్క పెదవులను, వారి యొక్క హృదయమును నీకు సమర్పిస్తున్నారు ప్రభువా. వారిని జ్ఞాపకము చేసుకోకండి. నీ రాకడలో వారిని జ్ఞాపకము చేసుకో ప్రభువా. మధ్యాకాశము చీల్చుకుంటూ మా కొరకు రెండవ రాకడలో విజయించిన మహారాజా, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. లోకము తగ్గదు అంటుంది, నీవు తగ్గించుకున్నావు అయ్యా. రాజుగా నీవు హెచ్చించబడి ఉన్నావు అయ్యా. మేము కూడా నిన్ను పోలిన వారి వలె మేము కూడా తగ్గించుకుని, మా యొక్క అయ్యా ఇచ్చలను మేము తగ్గించుకొని, మా ఆలోచనలు, మా తలంపులు సమస్తమునైనా నీ వెలుగులో నింపబడి, నీ వెలుగులో ఉన్న ప్రాముఖ్యత మేము తెలుసుకొని మా జీవితం నీకు సమర్పిస్తున్నామయ్యా. నీవే మా రాజువు, నీవే మా అధికారివి, మా గృహమునకు మా శిరస్సు అయినావునైనా. అందును బట్టి నిన్నే స్తుతిస్తూ కనపరుస్తూ ఈ సమర్పించిన దేవా నీకు వందనాలు, వేలాది వందనాలు, స్తోత్రాలు అయ్యా. మమ్మల్ని దయచేసి కుటుంబంలో దీవించి ఆశీర్వదించుమని వచ్చిన సంఘ బిడ్డలు ప్రతి ఒక్కరిని వారి హృదయంలో ఈ
యేసుక్రీస్తునామములో ఈ వాక్యము వారి హృదయంలో నాటబడి ఫలించబడి వారి జీవితంలో ఆశీర్వదించబడును గాక. ఆమేన్.